అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. ఏంటి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. స్టోరీకి సంబంధమే లేదనుకుంటున్నారా? అలాగే మన ప్రయత్నం లేనిదే మనం ఏమి చేయలేం కదా! అలాంటి స్టోరీయే ఇది. స్టోరీ ఏంటంటే ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కల ఉండేది. తన కుటుంబాన్ని ఒకరోజు మంచి స్థాయికి తీసుకువెళ్ళాలి అని. కానీ ప్రతి ప్రయత్నంలోనూ అతనికి ఓటమి ఎదురవుతూనే ఉండేది. కానీ ఒకరోజు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులందరూ నవ్వారు. మేమంతా పాస్ అయిపోయాం. నువ్వెందుకు ఫెయిల్ అయ్యావని. కానీ నీ వల్ల ఏమీ కాదు అని ఎవరైతే అన్నారో ఆ మాటలన్నీ అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ రాత్రి ఒంటరిగా కూర్చొని నేను నిజంగానే పనికిరాని వాడినా అని చాలా ఏడ్చాడు. అప్పుడు అతని తాత అతని దగ్గరకు వచ్చి ఒక చిన్న విత్తనం ఇచ్చాడు. దీన్ని నేలలో నాటు అని ఆయన చెప్పాడు. వెంటనే అర్జున్ మరుసటి రోజు ఆ విత్తనాన్ని నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు. కానీ కొన్ని రోజులు గడిచినా ఏమీ కనిపించలేదు. తాతయ్య, ఇది మొలకెత్తడం లేదు అన్నాడు. దానికి తాత నవ్వి, కింద ఏం జరుగుతుందో నీకు కనిపించదు. కానీ విత్తనం మాత్రం తన పని తను చేసుకుంటుంది. ఆ మాట అర్జున్‌కి అర్థమైంది. అతను మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. ఈసారి ఫలితం కోసం కాదు, ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయడానికి చదివాడు. కొన్ని నెలల తర్వాత అతను పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అతని తాత దగ్గరకు వెళ్ళి అడిగాడు. ఆ విత్తనం నాకు ఏం నేర్పింది తెలుసా తాతయ్య అని. తాతయ్య ఏం నేర్పిందో చెప్పు నీ మాటల్లోనే అంటే, తాత ఆ మాట విని నవ్వాడు. అర్జున్ చెప్పాడు, మన కష్టానికి ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. అంత మాత్రాన మన ప్రయత్నం వృధా కాదు. నీ జీవితంలో కూడా ఆ విత్తనం లాంటిదే ఈరోజు నువ్వు వేసే చిన్న అడుగు. రేపటి పెద్ద విజయానికి మొదటి అడుగు. సో, మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. కానీ దానికి తగిన పని చెయ్యాలి. ఒక్కసారి ఫెయిల్ అయిపోయాము అని అనుకొని మనం డ్రాప్ అవ్వడానికంటే మళ్ళీ ప్రయత్నిద్దాము, పాస్ అవుతామేమో అని ఆలోచించండి. ఒక్క ఎగ్జామ్స్ అనే కాదు, ఏ విషయంలో కూడా మనం ప్రయత్నించందే ఫలితం రాదు. అది నాకు తెలుసు. ఎందుకంటే మనం ప్రయత్నిస్తూ ఉంటే ఆ దేవుడు కూడా మనకు ఇవ్వడానికి వెనకాడడు. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more videos. Thank you for your support.